హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్స్. సో ఏంటి అని అనుకుంటున్నారా? బగారా రైస్ అండి. సో నేను లాస్ట్ వ్లాగ్లో బగారా రైస్ చేసినప్పుడు అందరూ రిక్వెస్ట్ చేశారు బగారా రైస్ రెసిపీ షేర్ చేయండి అని చెప్పి. సో మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను. సో నేను ఇవాళ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో బగారా రైస్కి కాంబినేషన్గా నాన్ వెజ్ కర్రీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి తెలుసా. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 1 కప్ నార్మల్ రైస్ అండ్ ఒక 1 కప్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 కప్స్ బాస్మతి రైసే తీసుకోవచ్చు. సో నేను అది ఒకటి ఇది ఒకటి తీసుకుంటున్నాను. సో మంచిగా వాష్ చేసుకోవాలి ముందుగా రైస్నంతా. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను కదా. సో 4 కప్స్ వాటర్ యాడ్ చేయాలి అండి. సో నేను మామూలుగా మీరు ప్రెస్టీజ్ కుక్కర్లో చేస్తున్నట్లుంటే మనము 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం రైస్ కుక్కర్లో చేస్తున్నాం కదా. సో రైస్ కుక్కర్లో చేస్తున్నట్లుంటే 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేసేసి అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనము అన్నీ కుక్ చేసుకుందాం. సో చూడండి, నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. నేను కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. గీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. లైక్ జీరా, బే లీఫ్, ఇంకా సిన్నమన్, ఇవన్నీ ఉంటాయి కదా, చెక్క, లవంగ, ఇలాచి అన్నీ యాడ్ చేయండి. అండ్ అలాగే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేయండి. ఇంకా టేస్టీగా ఉంటుంది బగారా రైస్ అనేది. సో చూసారు కదా, మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కానీ లేదంటే గీ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో జీడిపప్పు కూడా యాడ్ చేశాను. సో అన్నీ మంచిగా కుక్ చేసుకోండి రైస్ కుక్కర్లోనే. అండ్ అలాగే ఒక 1 ఆనియన్ మంచిగా స్లైసెస్ కట్ చేసుకొని అది కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి రైస్ కుక్కర్లోనే. సో బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే ఇలా మంచిగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇక్కడ 3 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. సో చాలా సింపుల్గా అయిపోతుంది తెలుసా ఈ రెసిపీ. ఎవరైనా ట్రై చేయొచ్చు. నాట్ ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్ అండి, వెజ్ కర్రీస్లో మనము గ్రీన్ పీస్ పొటాటో కర్రీస్ చేసుకుంటాం కదా, మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా. సో ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ రైస్ చాలా బాగుంటుంది తెలుసా. సో ఇప్పుడు ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 1.5 స్పూన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ రైస్ కుక్కర్లోనే ఫ్రై చేసేసుకోండి. సో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. సో పుదీనా, కొత్తిమీర అలా ఆయిల్లో వేగడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తెలుసా తినేటప్పుడు రైస్ అనేది. సో అలా మంచిగా ఫ్రై చేసేసుకొని మనము ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్. సో వాటర్ కూడా యాడ్ చేసి పెట్టేసాం కదా. సో ఆ వాటర్తో సహా యాడ్ చేసేసేయండి. సో నేను 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ తీసుకున్నాను. అండ్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసాను, ముందే చూసారు కదా. సో ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మీరు గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది స్పైసీగా లేకపోయినా కూడా ఇలా ప్లెయిన్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. సో మొత్తం అంతగా ఒక మంచిగా మిక్స్ చేసేసి పైన మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలి. సో మనము రైస్ కుక్కర్లో రైస్ ఎలా కుక్ చేసుకోవాలో అందరికీ తెలుసు కదా. రైస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా వామ్ అనే సింబల్ పడుతుంది. సో సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోండి. కుక్ చేసుకోవడానికి మనకు 20 to 25 మినిట్స్ పడుతుంది. సో రైస్ కుక్కర్ కాబట్టి 4 కప్స్ వాటర్ యాడ్ చేశాను. అదే మీరు మామూలు కుక్కర్లో అయితే మీరు 3 కప్స్ వాటర్ యాడ్ చేయండి. సో చూసారా, ఇప్పుడు ఫైనల్గా రైస్ అయిపోయింది. వావ్, గుమగుమలాడిపోతుంది అనమాట. సో చూడండి పైన కాజు ఎంత బాగుందో. సో ఎంత టేస్టీగా ఉంది తెలుసా రైస్ అనేది. చూపిస్తాను చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్. సో ఎప్పుడైనా ఒకసారి ఇలా బగారా రైస్ ట్రై చేయండి. తెలంగాణ ఫేమస్ రైస్ అనమాట ఇది, తెలంగాణ స్పెషల్ బగారా రైస్. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో వెజ్ కర్రీస్ ఉన్న వాళ్ళు వెజ్ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. సో నాన్ వెజ్ కర్రీ తినే వాళ్ళు నాన్ వెజ్ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది ఈ బగారా రైస్. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ. సో నచ్చినట్లుంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎలా అనిపించిందో మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. సో బాయ్ బాయ్, టేక్ కేర్.